చక్కగా చెట్లు అవుతాయి. మళ్ళీ మనకు ఒడ్లు వస్తాయి. ఒడ్ల నుంచి ఏమొస్తాయిరా? పిచ్చి వడ్ల నుంచి బియ్యం వస్తాయి. బియ్యం మనం ఏం చేస్తాంరా? ఏం చేస్తాం? అన్నం వండుకొని తింటాము. ఇంకా మళ్ళీ మనం ఏం వేస్తాము? కంకి షేట్లు వేస్తాము. స్వీట్ కార్న్ ఎవరైనా తిన్నారా? మంచిగా స్వీట్ కార్న్ అవన్నీ పండుతాయి. పంట పొలాలు బాగా వస్తాయి. అందుకే నేనే గొప్ప, మీరెవ్వరు కాదు కాదు అని చెప్తారు. ఎవరు చెప్తారు? వర్షాకాలము, ఎండాకాలంతో, శీతాకాలంతో చెప్తుందిరా. చెప్పగానే అప్పుడు శీతాకాలం ఏమంటుందిరా? నో నో, నువ్వు కాదు, నేనే గొప్ప. ఎందుకో తెలుసా? ఎందుకురా చెప్పు. చలికాలంలో ఏమైతుందిరా మనకి? ఇక్కడ చలికాలంలో ఏం చేసిండ్రా వీళ్ళు? మంచిగా స్వెటర్స్ వేసుకున్నారు. ఇక్కడ ఏం చేస్తుండ్రా? మంట పెట్టుకున్నారు. అయితే మీరే నవ్వుకుంటే ఏమన్నదిరా? మీరిద్దరు కాదు, నేనే గొప్ప. ఎందుకో తెలుసా? ఎందుకురా? అందరు కలిసి మంచిగా చలి మంటలు పెట్టుకుంటారు. చాలా పువ్వులు వస్తాయి, పండ్లు వస్తాయి. అందుకే ఎక్కువగా నన్ను ఇష్టపడతారు. అందుకే నేనే గొప్ప అని ఎవరంటారు? శీతాకాలం. బనానా కింద వంగుతుండు. శీతాకాలం చెప్తారురా. చెప్పంగానే అప్పుడు వీళ్ళ ముగ్గురి మాటలు విన్నా వాళ్ళ అమ్మమ్మ విని ఏమంటారురా? ఓకే ఓకే, అందరూ గొప్పే. ఎందుకంటే ఏ ఒక్క కాలం లేకున్నా మనుషులు, జంతువులు, పక్షులు ఇవన్నీ బతకలేవు కదరా. మనము బ్రతుకుండాలంటే మనకు గాలి కావాలి. గాలి కావాలంటే మనం చెట్లను పెంచాలి. చెట్లను పెంచాలంటే చెట్లకు ఏం పోస్తాం మనము? నీళ్లు పోస్తాము. నీళ్ళు ఏం వస్తాయి మనకి? వర్షం పడితే వర్షానికి నీరు వస్తుంది. ఆ నీరు మనం ఏం చేస్తాం రా? మంచిగా మనము బోర్ వేసుకున్నా లేకుంటే మనకు నల్లల నుంచి వస్తాయి కదరా. ఆ నీళ్లు పట్టుకొని మనం దేనికి వస్తాం? చెట్లకి. చెట్లకు వస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనం సొరకాయ చెట్టు పెట్టినాం రా ఇంటికాడ. మనం మంచిగా రోజు వాటర్ పోసినాం ఆ చెట్టుకి. ఏమవుతుంది? మంచిగా చిన్నగా చిన్నగా మంచిగా మొలకెత్తుకుంటూ మొలకెత్తుకుంటూ పెద్దగా అయ్యి పువ్వు పూసి మనకేమవుతుంది? సొరకాయ చెట్టు. సొరకాయలు మంచిగా కాయలు కాస్తాయి, పువ్వులు పూస్తాయి, పండ్లు పండుతాయి. వర్షం వల్ల మనకు అన్ని ఉపయోగాలు ఉన్నాయిరా. ఓకేనా? అందుకే వర్షం వల్ల మనకు అవన్నీ వస్తాయి. ఓకేనా? లేరా? ఇంకేం చెప్పుకుందాం?